ఆంధ్రప్రదేశ్లో డీజీపీ చీఫ్ సెక్రటరీల మీద ఫిర్యాదులు వచ్చాయని, ఎలక్షన్ కమిషన్కి వాటిని పంపించామని, సిఈసి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. సో అనేక మంది అధికారులు అధికార పార్టీకి వంత పడుతున్న వారి మీద చర్యలు తీసుకున్నారు. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఎన్నికల విధులను తప్పించారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెంకటరామరెడ్డిని తప్పించారు ఆయన అధికార పార్టీకి ప్రచారం చేసినందుకు. చీఫ్ సెక్రటరీ డీజీపీల మీద కూడా అనేక ఫిర్యాదులు వచ్చున్నాయి. వారిని కూడా తప్పించాలని ప్రతిపక్షాలన్నీ కూడా కంప్లైంట్లు చేశారు. అది సిఈసి దృష్టిలో ఉందని, సిఈసి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని కూడా అన్నారు. అదేవిధంగా షర్మిల, సునీత, చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, ఇతర నాయకులు ఎవరు కూడా వివేక హత్య గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదంటూ స్థానిక కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. బట్ అదే అంశం మీద వైసీపీ నేతలు మాట్లాడచ్చా అనేది వీరి ప్రశ్న. ఏదైనా కోర్టును గౌరవించాల్సి ఉంటుంది. ఆ లీడర్లు ఎవరు కూడా దాన్ని మాట్లాడకూడదని అంటున్నారు. గతంలో 2019 ఎన్నికలప్పుడు కూడా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడొద్దు చంద్రబాబు వాళ్ళు అంటూ. బట్ వాళ్ళు కూడా మాట్లాడకూడదనే ఆర్డర్ కూడా ఉంది. నారాసు రక్త చరిత్ర అంటూ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు చాలాగా. సో అదే అంశాలు రిపీట్ అవుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు జీవీ రెడ్డి,